టాలీవుడ్లో ఇప్పుడు హ్యాపెనింగ్ బ్యూటీ అంటే కీర్తి సురేష్ పేరే చెప్పాలి. వరుసగా స్టార్ హీరోలందరి సినిమాల్లో ఈమె పేరు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే మూవీ చేస్తున్నట్లు ఇప్పటికే కీర్తి అనౌన్స్ చేసేయగా, మహేష్ బాబు కొరటాల ప్రాజెక్టులోనూ, అల్లు అర్జున్ లింగుస్వామి రూపొందించే బైలింగ్వల్లోనూ కీర్తి సురేష్ పేరే వినిపిస్తుంది. అయితే ఇదంతా సంతోషం కలిగించే విషయమే అయినా అమ్మడిని మాత్రం దురదృష్టం వెంటాడుతూనే ఉందంట. నేను శైలజతో అరంగేట్రంలో అదిరిపోయే హిట్ కొట్టిన కీర్తి సురేష్కి ఆ తర్వాత మాత్రం కలిసి రావడం లేదు. ధనుష్తో కలిసి నటించిన రైల్ సినిమా డిజాస్టర్గా నిలిచింది. కీర్తి వరుస హిట్స్ జోరుకు రైల్ బ్రేక్ వేస్తే ఇప్పుడు రెమో తెలుగు వర్షన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తమిళ్ రెమో హిట్గా నిలిచిన తెలుగులో మాత్రం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టుకోలేకపోయింది అని అంటున్నారు. తెలుగులో ఈ భామకు డబ్బింగ్ సినిమాలు అచ్చి రాలేదని అనుకుంటున్నారు అభిమానులు. అయితే నేను లోకల్ అంటూ నానితో కలిసి ఇదే ఏడాది వస్తుండడంతో హిట్తో 2016ను ఫినిష్ చేయాలని చూస్తుంది కీర్తి సురేష్. స్టార్ హీరోయిన్ రేస్లో పరుగులు పెడుతున్న కీర్తి ఇమేజ్ని కాపాడే బాధ్యత ఇప్పుడు నానిపై పడిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.